బైబిల్స్ అయిపోయాయి. అమ్మా మేరీ, నా దగ్గర నీకు ఇవ్వడానికి ప్రస్తుతం బైబిల్ లేవు. ఉన్న 3 బైబిల్స్ అమ్ముడిపోయాయి. మరలా వేల్స్ బైబిల్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు, కానీ ఖచ్చితంగా చాలా సమయం పడుతుందమ్మా. దయచేసి ఒక్క బైబిల్ ఇప్పించండి. అయ్యో, అర్థం చేసుకోమ్మా, నిజంగా నా దగ్గర బైబిల్స్ అయిపోయాయి. రెవరెండ్ థామస్ చార్లెస్, నేను 6 సంవత్సరాలు కష్టపడి డబ్బుని సంపాదించాను. రాత్రనక పగలనక ఎంతో కష్టపడ్డాను. దయచేసి ఒక్క బైబిల్ ఇప్పించండి. ఒక్క బైబిల్ దయచేసి నాకు ఇప్పించండి. నీ బాధ నాకు అర్థం అవుతుందమ్మా. మేరీ జోన్స్, బైబిల్స్ అయిపోయాయి. దయచేసి ఒక్క బైబిల్ ఇప్పించండి. రెవరెండ్ థామస్ చార్లెస్, దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటాను. దయచేసి ఒక్క బైబిల్ ఇప్పించండి. నేను 42 కిలోమీటర్ దూరం నుంచి నడుచుకుంటూ ఇక్కడికి బైబిల్ కోసం వచ్చాను. దయచేసి 6 సంవత్సరాలు నేను డబ్బులు సంపాదించాడు కష్టపడి. దయచేసి ఒక్క బైబిల్ ఇప్పించండి. ఒక్క నిమిషం ఉండమ్మా. మేరీ, దీన్ని నువ్వే ఉంచుకో, వారికి నేను సమాధానం చెప్పుకుంటాను. ఇది నీకే చాలా అవసరం. జాగ్రత్తగా ఉంచుకోమ్మా. ఈ సంఘటన ఇక్కడితో ఆగిపోలేదు. బైబిల్ పొందడానికి ఆమె పడిన కష్టం, తపన రెవరెండ్ చార్లెస్ గారిని ఎంతగానో ప్రభావితం చేసింది. వెంటనే చార్లెస్ గారు ఇలా అందరూ బైబిల్ కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, ఎలాగైనా అందరికీ బైబిల్స్ అందించాలి, అందరూ దేవుని వాక్యం చదవాలి అనుకుని వెంటనే రిలీజియన్ ట్రాక్ సొసైటీ అనే సంస్థకి ఒక ఉత్తరం రాశారు. వాక్యం యొక్క అవసరత చాలా ఎక్కువ ఉంది. ఈ అమ్మాయి ఇంత దూరం నడిచి వస్తే ఆమెకి ఇవ్వడానికి బైబిల్ లేదు, కాబట్టి మనం ఏదో ఒకటి చేద్దాం, అందరికీ బైబిల్ అందిద్దాం, దేవుని సువార్తను ప్రతి ఒక్కరి చేతిలో పెడదాం అని ఆ కమిటీ వారందరూ కూర్చొని మేరీ జోన్స్ యొక్క ఆసక్తిని కూర్చి వినిన తరువాత, లేదు మనం ఇలా చేస్తే కాదు, అందరికీ బైబిల్ అందాలి అని ప్రతి ఒక్కరికి సదుద్దేశంతో ఒక సంస్థను స్థాపించారు.